హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? ఏ పని చేయాలన్నా మనసు రావడం లేదు, రాత్రంతా ఆలోచనలు వస్తూనే ఉన్నాయి, చిన్న సమస్య కూడా చాలా పెద్దదిగా అనిపిస్తుంది. అలా అయితే మీరు ఒంటరి వారు కాదు. ప్రపంచంలో కోట్లాది మంది జీవితంలో ఏదో ఒక సమయంలో స్ట్రెస్ను అనుభవిస్తారు. కానీ స్ట్రెస్ అంటే అసలు ఏమిటి, అది ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా నియంత్రించాలి, ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. స్ట్రెస్ అంటే ఏమిటి? స్ట్రెస్ అనేది మన శరీరం, మెదడు ఒత్తిడి లేదా సవాళ్ళకి ఇచ్చే సహజ ప్రతిస్పందన. ఉదాహరణకు పరీక్ష, ఇంటర్వ్యూ, ఉద్యోగం, డబ్బు సమస్యలు లేదా కుటుంబ బాధ్యతలు వచ్చినప్పుడు మన మెదడు అప్రమత్తంగా ఉండు అనే సంకేతాన్ని శరీరానికి పంపుతుంది. కొంతమేర స్ట్రెస్ ఉపయోగకరంగా కూడా ఉంటుంది. అది మనల్ని పని పూర్తి చేయడానికి ప్రోత్సహిస్తుంది. కానీ ఎక్కువ రోజులు తగ్గకుండా ఉంటే అది ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. స్ట్రెస్ రావడానికి సాధారణ కారణాలు: ఉద్యోగం లేదా చదువు ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు, ఆరోగ్య సమస్యలు, నిద్రలేమి, ఎక్కువ సోషల్ మీడియా వినియోగం, భవిష్యత్తు గురించి అధిక ఆందోళన, గతంలో జరిగిన సంఘటనలను పదే పదే గుర్తు చేసుకోవడం. ప్రతి వ్యక్తికి కారణాలు వేరువేరుగా ఉండవచ్చు. స్ట్రెస్ లక్షణాలు: స్ట్రెస్ ఉన్నప్పుడు ఈ లక్షణాలు కనిపించవచ్చు. ఎప్పుడు అలసటగా అనిపించడం, తలనొప్పి, చిరాకు, ఏకాగ్రత తగ్గిపోవడం, నిద్ర సరిగ్గా రాకపోవడం, ఎక్కువగా లేదా చాలా తక్కువగా తినడం మొదలైనవి స్ట్రెస్ లక్షణాలు. గుండె చాలా వేగంగా కొట్టుకోవడం, చిన్న విషయానికే కోపం రావడం. ఈ లక్షణాలు చాలా రోజుల పాటు కొనసాగితే నిర్లక్ష్యం చేయకండి. స్ట్రెస్ వల్ల కలిగే ప్రభావాలు: చాలా కాలం స్ట్రెస్ కొనసాగితే పనితీరు తగ్గుతుంది, చదువుపై దృష్టి తగ్గుతుంది, సంబంధాల్లో సమస్యలు రావచ్చు, రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యల ప్రమాదం పెరగవచ్చు, మానసిక ఆరోగ్యం కూడా ప్రభావితమవుతుంది. స్ట్రెస్ తగ్గించడానికి ఉపయోగపడే మార్గాలు: ప్రతిరోజు వ్యాయామం చేయండి. రోజుకు కనీసం 20 నుండి 30 నిమిషాలు నడవడం వల్ల లేదా వ్యాయామం చేయడం వల్ల శరీరం ఎండార్ఫిన్ అనే సహజ రసాయనాలను విడుదల చేస్తుంది. ఇవి మనసును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడతాయి. మంచి నిద్ర: రోజుకి 7 నుంచి 9 గంటలు నిద్రపోవడానికి ప్రయత్నించండి. నిద్ర తక్కువైతే స్ట్రెస్ మరింత పెరగవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం: కూరగాయలు, పండ్లు, తగినంత నీరు, ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోవడం శరీరానికే కాదు, మెదడుకు కూడా మంచిది. మీ భావాలను పంచుకోండి. మీకు నమ్మకమైన కుటుంబ సభ్యుడు లేదా స్నేహితుడితో మాట్లాడండి. చాలామందికి మాట్లాడటం వల్ల మానసిక భారం తగ్గుతుంది. ఒక్కో పని పూర్తి చేయండి, అన్ని పనులు ఒకేసారి చేయాలని ప్రయత్నించకండి. చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుని పూర్తి చేయడానికి ప్రయత్నించండి. సోషల్ మీడియాకు విరామం ఇవ్వండి. రోజంతా ఫోన్లో ఉండటం కూడా కొంతమందిలో ఒత్తిడిని పెంచుతుంది. కాబట్టి ప్రతిరోజు కొంత సమయం ఫోన్కు దూరంగా ఉండండి. అండ్ లోతుగా శ్వాస తీసుకోవడం: కొన్ని నిమిషాలు నెమ్మదిగా లోతుగా శ్వాస తీసుకుని వదలడం వల్ల శరీరం ప్రశాంతంగా మారుతుంది. అండ్ ఫైనల్గా డాక్టర్ని ఎప్పుడు కలవాలి? స్ట్రెస్ కారణంగా మీ పని, చదువు లేదా రోజువారీ జీవితం చాలా రోజుల పాటు తీవ్రంగా ప్రభావితం అవుతుంటే, లేదా మీరు దాన్ని స్వయంగా నియంత్రించలేకపోతే మానసిక ఆరోగ్య నిపుణుడిని సంప్రదించడం మంచిది. సహాయం కోరడం బలహీనత కాదు, అది ఒక మంచి నిర్ణయం. అర్థమైంది కదా? స్ట్రెస్ అనేది జీవితంలో ఒక భాగం, కానీ దాన్ని ఎలా ఎదుర్కొంటున్నామన్నదే ముఖ్యమైన విషయం. అండ్ లాస్ట్గా ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎలాంటి ఆరోగ్య సమాచారానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి వీడియోలో మరో ఆసక్తికరమైన ఆరోగ్య అంశంతో కలుద్దాం. థ్యాంక్ యూ.